హలో ఫ్రెండ్స్, ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ అయితే జరుగుతుంది. సో ఈ మ్యాచ్ ని చూడడానికి అయితే అందరూ సిద్ధంగా ఉన్నారు, చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. అయితే లక్నోపై దండయాత్ర చేయడానికి ఎస్ఆర్హెచ్ కూడా సిద్ధంగా ఉంది. మరి ఆ దండయాత్రను ఎదుర్కోవడానికి లక్నో దగ్గర అంత పవర్ ఉందా, లేకపోతే ఓడిపోతుందా? అలాగే ఈ టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఏంటి, దాంతో పాటుగా ఏ టీం గెలుస్తుందనే ప్రిడిక్షన్ ఇప్పుడు మనం చూసేద్దాం. ఎల్ఎస్జి లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది కదా అని చెప్పి ఆ టీం ని తక్కువ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ టీంలో ఉండే బలాబలాలు ఆ టీంకి ఉన్నాయి. అయితే ఆ బలాబలాలతో ఎస్ఆర్హెచ్ టీం ని ఓడించగలుగుతుందో లేదో అనేది మనం తెలుసుకుందాం. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అంటేనే ప్రతి ఒక్కరికి వణుకు పుడుతుంది. అందులోకి అది హైదరాబాద్ లో ఉన్న ఉప్పల్ స్టేడియం అంటే ఇంకా దంచి కొడతారని అందరికీ తెలుసు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లోనే సన్ రైజర్స్ అందరికన్నా ఎక్కువ స్కోర్ 286 రన్స్ అయితే చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈసారి ఎస్ఆర్హెచ్ స్కోర్ ఖచ్చితంగా 300 ఉండాలని చెప్పి ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా చాలా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయింది. సో ఈసారి మిస్ అవ్వకుండా ఖచ్చితంగా 300 స్కోర్ చేయాలని చెప్పి ఆరెంజ్ ఆర్మీ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఇద్దరు టీమ్స్ లోను పవర్ హిట్లర్స్ ఉన్నారు కాబట్టి ఉప్పల్ స్టేడియంలో అయితే పరుగుల వరద గ్యారంటీ, దాంట్లో నో డౌట్ అన్నమాట. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ అంటేనే ఒక్కొక్కరికి దడ పుట్టేస్తుంది. సో దాంట్లో ఉన్న ప్లేయర్స్ అలాంటి వాళ్ళు. మరి ట్రావిస్ హెడ్, అభిషేక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్ వీళ్ళందరూ బ్యాటింగ్ గురించి అసలు మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి గ్రౌండ్ లోకి వచ్చారంటే ఇంకా బాదుడే బాదుడు. ఎస్ఆర్హెచ్ కి ఇంకో కలిసి వచ్చే పాయింట్ ఏంటంటే హోమ్ గ్రౌండ్ లోనే ఇంకో సెకండ్ మ్యాచ్ కూడా ఆడుతుంది ఎస్ఆర్హెచ్. సో ఇది చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ కి బ్యాటింగ్ లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, బట్ బౌలింగ్ వచ్చేటప్పటికి తడబడుతున్నారు. అదేంటంటే ఇంకా వీళ్ళందరూ సెటరేట్ అవ్వలేదు అనమాట బౌలింగ్ విషయంలో. లాస్ట్ టైం ఆర్ఆర్ తో మ్యాచ్ జరిగినప్పుడు హర్షద్ పటేల్, అభిషేక్ శర్మ తప్ప మిగిలిన వాళ్ళు అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసినా మహమ్మద్ షమి అండ్ కెప్టెన్ కమిన్స్ అయితే బౌలింగ్ అయితే సరిగ్గా చేయలేకపోయారు. సో ఈసారి ఈ బౌలర్స్ అయితే సెట్ అవ్వాల్సింది. బౌలర్స్ కూడా టీమ్ లో సెట్ అయిపోతే సో ఇంకా బ్యాటింగ్ విషయంలోను బౌలింగ్ విషయంలోను ఎస్ఆర్హెచ్ ని కొట్టే వాళ్ళే లేరు. సో ఇప్పుడు లక్నో టీమ్ లో కూడా మంచి బ్యాటింగ్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే పూరాన్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ బ్యాటింగ్ లో అయితే బలంగా ఉన్నారు. అయితే లక్నో టీం కి ఇంకొక ప్లస్ పాయింట్ జరిగింది. అదేంటంటే ఫిట్నెస్ ప్రాబ్లం వల్ల దూరంగా ఉన్న ఆవేష్ ఖాన్ అయితే మళ్ళీ తిరిగి మ్యాచ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆవేష్ అయితే బౌలింగ్ చాలా బాగా వేస్తున్నారు. సో ఈ బౌలర్ తో ఎస్ఆర్హెచ్ ని కట్టడి చేయాలని చెప్పి లక్నో టీం అయితే వెయిట్ చేస్తుంది. మనం ఇంకా ఉప్పల్ స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఇది ఫ్లాట్ సర్ఫేస్ లో ఉంటుంది. బ్యాటింగ్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. సో ఏ టీం అయినా బ్యాటింగ్ స్కోర్ చాలా బాగా చేయగలదు. ఇంకా ఎస్ఆర్హెచ్ కి ఇంకా పెట్టింది పేరు కదా బ్యాటింగ్ కి, ఇంకా వాళ్ళని ఆపే వాళ్ళే ఉండరు. ఈసారి ఖచ్చితంగా 300 టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అందరూ. లాస్ట్ టైం కెప్టెన్ గా చాలా కోట్లు పెట్టి కొనుక్కున్నా సరే ఎటువంటి యూజ్ లేదు పంత్ వల్ల అని చెప్పి చాలా నెగిటివిటీ అయితే వచ్చింది పంత్ కి. అందుకు కోచ్ తో కూడా తిట్లు పడినట్టు మనకి కొన్ని విజువల్స్ అయితే కనపడినాయి. చూద్దాం మరి ఈ పంత్ ఈ నెగిటివిటీని మైండ్ లోకి ఎక్కించుకుంటారా, లేకపోతే పీస్ఫుల్ గా గేమ్ అయితే ఆడతాడా అనేది. ఇప్పుడు ఈ రెండు టీంల యొక్క ప్లేయింగ్ 11 ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఎస్ఆర్హెచ్, సన్ రైజర్స్ హైదరాబాద్ తగ్గేదలే. సో ఈ టీం యొక్క ప్లేయింగ్ 11 చూసేద్దాం. ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉంటారు. సో థర్డ్ ప్లేయర్ గా ఇషాన్ కిషన్, ఫోర్త్ ప్లేయర్ గా నితీష్ కుమార్ రెడ్డి, ఫిఫ్త్ ప్లేయర్ గా హెన్రిచ్ క్లాసన్, సిక్స్త్ ప్లేయర్ గా అంకిత్ వర్మ, సెవెంత్ ప్లేయర్ గా అభినవ్ మనోహర్, ఎయిత్ ప్లేయర్ గా ప్యాట్ కమిన్స్ కెప్టెన్, అండ్ నైన్త్ ప్లేయర్ గా హర్షద్ పటేల్, 10th ప్లేయర్ గా సిమ్రతీత్ సింగ్, అండ్ 11th ప్లేయర్ గా మహమ్మద్ షమి ఉంటారు. సో ఇంపాక్ట్ ప్లేయర్స్ గా పంత్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు లక్నో టీం ప్లేయింగ్ 11 ఏంటో చూసేద్దాం. దీంట్లో ఓపెనర్స్ గా ఎయిడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్ ఉంటారు. అండ్ థర్డ్ ప్లేయర్ గా నికోలస్ పురాన్, ఫోర్త్ ప్లేయర్ గా రిషబ్ పంత్ అంటే కెప్టెన్, అలాగే ఫిఫ్త్ ప్లేయర్ గా ఆయుష్ బదోని, అండ్ సిక్స్త్ ప్లేయర్ గా డేవిడ్ మిల్లర్, సెవెంత్ ప్లేయర్ గా షేహ్జాబ్ అహ్మద్, అండ్ ఎయిత్ ప్లేయర్ గా రవి బిష్మోస్, అండ్ నైన్త్ ప్లేయర్ గా ఆవిష్ ఖాన్, 10th ప్లేయర్ గా షర్దూర్ ఠాగూర్. దీంట్లో 11th ప్లేయర్ గా దిగ్వేష్ రతి లేకపోతే మణిరామ్ సిద్ధార్థ్ ఉండొచ్చు. దీంట్లో 11th ప్లేయర్ గా దిగ్వేష్ రతి లేకపోతే మణిమారన్ సిద్ధార్థ్ ఉండొచ్చు. రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 చూసిన తర్వాత ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీమ్ కి హై ఛాన్సెస్ ఉన్నాయి విన్ అవ్వడానికి. మరి చూద్దాం, సెకండ్ మ్యాచ్ కూడా 300 స్కోర్ వరకు చెయ్యాలని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అది క్రాస్ అయ్యి
సెకండ్ మ్యాచ్ కూడా విన్ అవుతారు ఎస్ఆర్హెచ్ టీం అనేది. అండ్ ఇటు సైడ్ లక్నో టీమ్ లో సో లక్నో టీం ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ తో విన్ అవుతుందా లేదా అనేది చూద్దాం. అంతకు ముందు జరిగిన హెడ్ టు హెడ్ మ్యాచ్ లో 4 మ్యాచెస్ జరిగితే దీంట్లో ఎస్ఆర్హెచ్ 1 మ్యాచ్ గెలిచింది, లక్నో అయితే 3 మ్యాచెస్ అయితే గెలిచింది అనమాట. ఎస్ఆర్హెచ్ 1 మ్యాచ్ గెలిచినా దాని ఇంపాక్ట్ మాత్రం మామూలుగా లేదు, అంత పెద్ద స్కోర్ అయితే చేశారు. అప్పుడు ప్లేయర్స్ వేరు అనుకోండి, ఇప్పుడు ప్లేయర్స్ వేరు. బట్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే మాత్రం ఇలా ఉన్నాయి. మరి మీ ఒపీనియన్ ఏంటి? లక్నో విన్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అలాగే మీరు ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారో కూడా మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే, అలాగే ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోని లైక్ చేసేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి.